నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. ఏపీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయా? ప్రతిపక్షం అధికార పక్షం మధ్య అనుకోని భేటీలు, అనూహ్యమైన చిరునవ్వులు, వెనుక దాగున్న రాజకీయ సందేశాల లోక్ భవన్లో జరిగిన ఓ చిన్న సన్నివేశం ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను చూసి ఆగిపోయిన మంత్రి నారా లోకేష్ కరచాలనం, కుశల ప్రశ్నలు, చేతిలో చేయి వేసుకుని నవ్వుతూ సాగిన సంభాషణ, ఇదంతా సాధారణ మర్యాదేనా లేక రాజకీయాల్లో ఏదైనా కొత్త కదలికలకు సంకేతమా? అక్కడే ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్తోనూ లోకేష్ భేటీ. ఈ మొత్తం సన్నివేశం వైసీపీ వర్గాల్లో ఆరా తీసే పరిస్థితికి ఎలా దారి తీసింది? అసలు బొత్స లోకేష్ మధ్య ఏం మాట్లాడుకున్నారు? ఈ నవ్వుల వెనుక ఏ రాజకీయ లెక్కలు దాగున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బొత్స నారా లోకేష్తో భేటీ తర్వాత వైసీపీ నేతల్లో ఎందుకు ఆందోళన మొదలైంది? ఎందుకు ఒక్కసారిగా ఆరా తీసే ప్రయత్నం పెరిగింది? ఎందుకంటే బొత్సతో పాటు పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్సీలు కూటమి వైపు చూస్తున్నారన్న వార్తలు ఇంతకుముందే రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పక్కన పెడితే లోక్ భవన్లో జరిగిన ఈ భేటీ ఆ ప్రచారానికి మళ్ళీ ఊపిరి పోసిందనేది మాత్రం స్పష్టం. కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరం, అంతర్గతంగా పెరిగిన గ్యాప్పై చర్చ, ఇవన్నీ కలిసి బొత్స పాత్రపై వైసీపీ శిబిరంలో ప్రశ్నలు పెంచుతున్నాయి. అందుకే లోకేష్తో బొత్స ఏం మాట్లాడారు? అది కేవలం మర్యాద భేటీనా లేదా రాజకీయ చర్చ జరిగిందా అన్న కోణంలో వైసీపీ నేతలు లోతుగా ఆరా తీస్తున్నారనే సమాచారం వినిపిస్తుంది. ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే కొత్త మలుపు తీసుకుంటున్నాయా? సీనియర్ నేతలు దూరం అవుతున్నారా లేదా కొత్త సమీకరణాలు రంగం సిద్ధమవుతుందా? బొత్స లోకేష్ సంభాషణ ఇప్పటికీ ఒక సన్నివేశమే కావచ్చు, కానీ రాజకీయాల్లో ప్రతి సన్నివేశానికి ఓ అర్థం ఉంటుంది. వైసీపీ దీనిని తేలికగా తీసుకుంటుందా లేదా లోపలే సమీకరణాలు మొదలయ్యాయా? ఎమ్మెల్సీలో టచ్లో ఉన్నారన్న ప్రచారం ఎంతవరకు నిజం? కూటమి వైపు అడుగులు పడే అవకాశం ఉందా లేదా? ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనా? ఏది ఏమైనా లోక్ భవన్లో జరిగిన ఆ చిరునవ్వుల భేటీ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తలుపులు తెరిచింది. రానున్న రోజుల్లో ఈ భేటీకి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయా లేదా ఇది కేవలం ఓ రాజకీయ క్షణిక సన్నివేశంగానే మిగిలిపోతుందా అన్నది చూడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి టీడీపీ నుంచి ఈమని సూర్యనారాయణ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే వైసీపీ నుంచి లక్ష్మణ్ రావు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఇరువురు నాయకులు ఇద్దరికి నమస్కారం. మొదటిగా టీడీపీ ఏమని సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా సూర్యనారాయణ గారు ఎలా చూడొచ్చు అంటారు? నారా లోకేష్తో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అవ్వడం, కలుసుకున్నారా లేకపోతే కలుపుకున్నారా? మొత్తానికి ఈ భేటీకి సంబంధించి ఏం చెప్తారు? మనోజ్ గారు, ముందుగా మీకు బీఆర్కే న్యూస్ వ్యూవర్స్కి, ప్యానెల్లో పెద్దలకి అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. గుడ్ ఈవినింగ్. బొత్స సత్యనారాయణ గారు, లోకేష్ గారు కలిసింది ఎక్కడండి? ఎట్ హోమ్ కార్యక్రమాలు. ఎట్ హోమ్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందండి? జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారు తన అధికార నివాసమైనటువంటి భవన్లో, రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం గవర్నర్ గారు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నుంచి అగ్రనాయకులు, అదేవిధంగా మా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా వివిధ న్యాయమూర్తులు, పలు రంగాలలో సోషల్గా పెద్దవాళ్ళు, సామాజికంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు, అదేవిధంగా మన పద్మ అవార్డు విజేతలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటువంటి కార్యక్రమంలో ఎదురు పొదురు తారసపడినప్పుడు సహజ సిద్ధంగా జరిగినటువంటి కరచాలనంలో పలకరింపులు మాత్రమే అది. అయితే ఇక్కడ వైసీపీ ఉలిగిపడటానికి కారణం ఏంటంటే, ఒక 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటూ అడపాదడపా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా రాష్ట్రానికి విచ్చేస్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రాజ్యాంగం పట్ల ఒక గౌరవభావంతో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తన పార్టీ కార్యాలయంలో కనీసం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ఎటువంటి సందేశం ఇవ్వకపోగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎక్కడ తన లోపం బయటకు వస్తుందో అని ఆ రోజు ఉదయం బాధ్యతగా పార్టీ కార్యాలయంలో, శాసన మండలిలో పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు,
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి కింద సంవత్సరం ఎట్ హోమ్ కార్యక్రమంలో వైసీపీ పార్టిసిపేట్ చేయాల. కానీ ఈ సంవత్సరం బొత్స సత్యనారాయణ గారు ఇంకొక ఎమ్మెల్సీ ఇద్దరు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఎదురు బొదురు తారసపడినప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం గవర్నర్ గారి బంగ్లాలో జరుగుతోంది. భారత రాజ్యాంగ దినోత్సవం జరిగినటువంటి కార్యక్రమం అందరూ కూడా కుశల ప్రశ్నలు ఎదురు బొదురు పెరిగినప్పుడు శత్రువుల మిత్రుల కాకుండా అందరూ ఆప్యాయంగా పలకిస్తున్న టైంలో మా యువ నాయకుడు లోకేష్ బాబు చొరవ తీసుకుని ఏంటి బొత్స సత్యనారాయణ గారు ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నారా, బాగా చిక్కిపోయారు, సన్నబడిపోయారని పలకరించినప్పుడు ఏమీ లేదు, చిక్కిపోయినా శారీరకంగా ఆ ఫైట్ లో మాత్రం మంచి పవర్ గానే ఉన్నట్టు ఆయన కూడా చెరుకుగా మాట్లాడినటువంటి అంశాన్ని తీసుకుని వైసీపీ ఇంత ఉలిక్కిపాటు పడడానికి కారణం వాస్తవంగా అదండి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా గౌరవించకుండా జాతీయ పతాకాన్ని వాళ్ళ కార్యాలయంలో ఆవిష్కరించలేనిది పబ్లిక్ గుర్తించకుండా, ప్రజలు గుర్తించకుండా, దాన్ని తప్పు పట్టకుండా దాన్ని కపివేత ధోరణిలో ఇది ఒక పాయింట్. ఇంకొక పక్క చూస్తే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ ఇవాళ లడ్డూ కల్తీ మీద 650 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో కల్తీ జరిగిన మాట వాస్తవమైనటువంటి ఒక విషయం వచ్చింది. ఇలా ఎన్నో అంశాలు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలు, కుంభకోణాలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఈ రోజున ఒక పక్క ఆ పార్టీ కుదిపేస్తున్నాయి. దీనికి తోడుగా ఈ ఫిబ్రవరి నెల రాబోతుంది. ఫిబ్రవరి అంటే సహజంగా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మరి మొన్న స్పీకర్ల సమావేశంలో, జాతీయ స్థాయిలో స్పీకర్ల సమావేశంలో రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు బీహార్లో జరిగినటువంటి ఆ సమావేశంలో ఉద్దేశిస్తూ నో వర్క్ నో పే విధానాన్ని తెస్తే ఎలా ఉంటుంది, అది ఎందుకు తేవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులు ఏంటి, ఈ అంశం మీద లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారికి ఒక కంప్లైంట్ లాగా ఉదహరించడం జరిగింది. ఏదైతే గెలిచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయనతో పాటు గెలిచిన మిగిలిన 10 మంది, మొత్తం టోటల్ గా 11 మంది ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ రోజు వరకు సుమారుగా 19 నెలల కాలం గడుస్తున్నప్పటికీ శాసనసభ సమావేశాలకు గైర్హాజరవుతూ మరి ఏదో టైంలో వచ్చి వారి కార్యాలయంలో సంతకాలు పెడుతూ రిజిస్టర్లో వేతనాలు అయితే తీసుకుంటున్నారు. మరి లోక్సభ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మొన్న స్పీకర్ల సమావేశంలో దీన్నే ఉదాహరించారు. ఏమని? నో వర్క్ నో పే విధానం. అంటే ఈ పరిస్థితిని బట్టి వాళ్ళకి రేపు వేతనం రాకుండా పోతుందా, అసలు సభ్యత్వాలే రద్దవుతాయా, ఇది ఎంతవరకు వెళ్తుంది, ఒక రకమైన ఆందోళన. ఇలాంటి పర్వర్షన్స్ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంకట స్థితిలో ఉన్నాడు, మానసికంగా చాలా సంకట స్థితిలో ఉన్నాడు. ఏమీ అర్థం కావట్లా. దానికి తోడు ఏదో మేకపోతు గాంభీర్యంతో ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, 1 సంవత్సరం తర్వాత నేను మళ్ళీ పాదయాత్ర బిగించేస్తానని శ్రేణుల్లో ఏదో ఉత్సాహం నింపాలన్నట్టుగా ఆయన ఒక ప్రకటన అయితే చేశాడు. కానీ దాన్ని వాళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ విశ్వసించట్లేదు. ఒక పక్క చూస్తే ఏదైనా విషయాల మీద మాట్లాడడానికి పార్టీ నాయకులు ఎవరు ముందుకు రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీలో నెలకొని ఉంది. సూర్యనారాయణ గారు, ఈ భేటీని అట్ హోమ్ కార్యక్రమంలో ఒక సాధారణ సన్నివేశం మాత్రంగానే చూడవచ్చా, లేదంటే ఏదైతే టీడీపీలో ప్రధానంగా మనం చూసాం చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చూసాం. ఏదైతే కరుడు గట్టిన టీడీపీ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, వైసీపీ నుంచినటువంటి టీడీపీలో ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కోవర్టులుగా తయారవుతున్నారు, అలాంటి వారిని పార్టీలో కూడా చేర్చుకోవద్దంటూ ఈ మధ్యకాలంలో చింతకాయల విజయ్ కూడా ఆరోపణలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? బొచ్చాని ఒక సన్నివేశం లాగానే చూడొచ్చు అంటారా అట్ హోమ్ కార్యక్రమంలో, లేదా రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? అది 100కి 100 బొత్స గారు, లోకేష్ గారు పరస్పరం ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ గారి అధికారిక బంగళాలో అది జస్ట్ ఆ కార్యక్రమం సందర్భంగా ఒకళ్ళకొకళ్ళు పలకరించుకున్న కుర్చీల ప్రసన్నంగా మాత్రమే మేము చూస్తున్నామండి. ఒక విషయము, పార్టీలో ఇవాళ 164 మంది కూటమి నేతలు ఎమ్మెల్యేలుగా కలిసి ప్రభుత్వం అద్భుతమైనటువంటి మెజారిటీతో అప్రఘాతంగా ప్రజా సంక్షేమాన్ని ఒక పక్క, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని మరొక పక్క, రెండు కూడా విజయం కాంక్షిస్తూ మరి అనుభవం కలిగినటువంటి నేత 75 ఏళ్ల నవ యువకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో పరిశ్రమలు తేవడం కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, అన్ని రకాల ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒక పక్క అభివృద్ధిని దూకుడుగా పరిగెత్తిస్తూ, అదేవిధంగా సంక్షేమానికి ఏదైతే కూడా మేము అయితే సంక్షేమం చెప్పామో ఆ సంక్షేమాన్ని కూడా తూచే తప్పకుండా చేస్తూ, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నటువంటి
కూటమి ప్రభుత్వానికి ఏదో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి ద్వారా నలుగురు ఎమ్మెల్యేలు తేవాల్సినటువంటి అగత్యం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళకి కూడా వాళ్ళకి శాసన మండలిలో మెజారిటీ ఉండటం వల్ల, శాసన మండలి అధ్యక్షుడిగా మోషన్ రాజు గారే ఉండటం వల్ల ఒక 6 ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఎప్పుడో రాజీనామా సమర్పించారు. వాటిని ఆమోదించకుండా సందిగ్ధావస్థలో ఉన్నారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోవాల్సిన విషయం. ఇక రైట్, సూర్యనారాయణ గారు మీరు అలాగే లైవ్ లో ఉండండి. మనతో లక్ష్మణ్ రావు గారు ఉన్నారు, వాళ్ళ వర్షన్ తీసుకుందాం. ఏ విధంగా లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పండి. వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీలో ఉన్నటువంటి యువ నాయకుడు లోకేష్తో ఈ సన్నివేశాన్ని ఎలా చూడొచ్చంటారు? రాజకీయ కోణంలో చూడొచ్చంటారా, మరి ఏ ఇతర కారణాలు అయితే చూడొచ్చంటారా? ఏం చెప్తారు? సార్, ఇక్కడ రాజకీయ కోణంలో చూడడానికి అక్కడ ఏం లేదండి. పరస్పరంగా ఇరువురు కూడా ఎదురయ్యేటప్పుడు ఎవరైనా సహజంగా ఏ పార్టీలు ఉన్నా సరే గౌరవపూర్వకంగా పలకరించుకొని మాట్లాడటం సహజం. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్ నాయకులు. ఆయన ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున మన శాసన మండలి విపక్ష నేతగా ఉన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవం రోజున మరి మా పార్టీ కార్యాలయంలో మన యొక్క జాతీయ పతాకాన్ని ఆయన ఎగరవేసిన తర్వాత మరి ఏదైతే మరి గవర్నర్ గారి యొక్క భవనానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకేష్ గారు, అలాగే టీడీపీ సభ్యులు, అలాగే మరి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఆయనతో పాటుగా వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా గౌరవపూర్వకంగా కలిసి మాట్లాడుకున్నారు. దాన్ని రాజకీయ కోణంలో మేమైతే చూడట్లా. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు నిజంగానే పార్టీ మారాలి, లేదా టీడీపీలోకి వెళ్ళాలి, లేదా బీజేపీలోకి వెళ్ళాలంటే ఆయన ఈ రకంగా ఏదో, ఎందుకంటే ఆయన చాలా అనుభవం గల నాయకుడు. ఇటువంటి చిన్న చిన్న రకంగా ఏదో లీకులు ఇచ్చి బయటికి వెళ్తారు అనే విధానం అయితే లేదు. ఎందుకంటే సత్యబాబు గారు ఎలాగైతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నంబర్ 1 స్థాయిలో ఎలాగైతే ఉన్నారో, అలాగే సత్యబాబు గారికి కూడా సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత గౌరవం కూడా ఉంది. ఎక్కడ కూడా మరి ఆయనకి గౌరవం తగ్గించేది లేదు. ఆయనకి అందుకనే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ నుంచి ఇప్పుడు ఎవరైతే మా పార్టీ తరఫున ఆయన ఒక బాధ్యత అంటే ఎల్ఓపిలో ఉన్నారు. సో మేమేమంటామంటే బొత్స సత్యనారాయణ గారికి లోకేష్ గారిని కలిసి ఆ రోజున ఏదైతే ఆ సందర్భం ఏదైతే ఉందో కొన్ని రకాలుగా ఎవరో కొన్ని ఛానల్ వారు, అలాగే టీడీపీలో కొంతమంది ఆశావాలు సత్యనారాయణ గారు మా పార్టీలోకి వస్తారేమో అందుకని ఈ రకంగా స్నేహపూర్వకంగా మాట్లాడారు. మరి గతంలో చూసుకుంటే ఎలక్షన్ అయిన తర్వాత, అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి మాట్లాడారు. అలాగే ఆ రోజున చూస్తే ఆయనతో పాటుగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఒక ఎమ్మెల్యే గారు, అలాగే మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కాసేపు నిలబడి వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. అంటే రాజకీయ పరంగా వాళ్ళు అసెంబ్లీలో అవనివ్వండి, లేదంటే శాసన మండలిలో ఇటువంటి సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా నాయకులు ఎదురుగా తారసపడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో జరిగిపోయింది, బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారబోతూ ఉన్నారు, ఆల్రెడీ నారా లోకేష్ గారితో మాట్లాడారు, విజయనగరం జిల్లా మొత్తం కూడా బొత్స సత్యనారాయణ గారు మరి టికెట్లు అడిగారని, ఆయన మొత్తం పార్టీ మారబోతున్నారని, లేదు ఉత్తరాంధ్ర బాధ్యతలు మీరు తీసుకోండి, ఉత్తరాంధ్ర బాధ్యతలు మొత్తం మీకు అప్పచెప్తారని చెప్పి నారా లోకేష్ గారు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఊహగానుడు పుకారులు శికారులే అవుతూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా పునఃస్థాపన పెడతాం. ఎందుకంటే సత్యనారాయణ గారికి ఆయన మనస్తత్వం తెలుసు, ఆయన ఏ రకంగా రాజకీయ ప్రజ్ఞానం అనేది మనకు తెలుసు, ఎంత వ్యూహకర్త అనేది మనకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గం కాబట్టి నేను దగ్గరుండి బొత్స గారిని నేను చూస్తాను కాబట్టి, బొత్స సత్యనారాయణ గారి యొక్క రాజకీయం ఎలాగుంటుందో నాకు తెలుసు కాబట్టి, ఇటువంటి శనికావశ్యమైనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకోరు కాబట్టి ఆయన ఏదైనా ఆలోచన పూర్వకంగా, ఎందుకంటే సత్యనారాయణ గారి ఇంట్లో రాజకీయం ఉంది. ఒక పక్కన గజపతిరాయణ కానీ, నెల్లిమేర్లు కానీ, ఇటు చూస్తే చీపురుపల్లి కానీ, ఎస్కోట్ కానీ, ఎక్కడ చూసినా సరే సత్యనారాయణ గారికి అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి ఆ యొక్క రాజకీయాన్ని
ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని ఇటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఇటు విశాఖపట్నంలో మనం చూస్తే ఈ 3 జిల్లాల్లో కూడా మరి ఒక బలంగా ఒక నాయకత్వాన్ని పెంపొందించడానికి గల కారణం మరి బొత్స సత్యనారాయణ గారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి మనం చూస్తే మరి మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూస్తే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి ఈ 2 జిల్లాలకు కూడా బొత్స సత్యనారాయణ గారిని కోఆర్డినేటర్గా వేశారు. ఆ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అంటే బొత్స సత్యనారాయణ గారు ఆయనకి ఎంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఒక దశలో మనం చూస్తే ఎలక్షన్లో సిద్ధం సభలో కూడా ఏమన్నారంటే ఈయన నా తండ్రి సమానరాలు, నాకు తండ్రితో సమానం అని చెప్పి ఆ రోజున మాట్లాడడం జరిగిందంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారికి ఆయన విలువ తగ్గించలేదనే విషయం సత్యనారాయణ గారికి తెలుసు. అలాగే పార్టీలో ఉన్న వ్యక్తులుగా మాకు కూడా తెలుసు. ఎందుకంటే సత్యనారాయణ గారి యొక్క రాజకీయం అనేది మనం చూసాం. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక దశలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మరణానంతరం మరి ఒక సీఎంగా ఆ రోజున చూస్తే మరి బొత్స సత్యనారాయణ గారి పేరు కూడా ముందంజలో ఉంది. సో ఒక దశలో బొత్స సత్యనారాయణ గారు సీఎం అవుతారని మరి ఆ రోజున మీడియా కూడా కూర్చుంది. సో అనివార్య కారణం వల్ల అది ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇలాగా వెళ్ళడం జరిగిందన్న విషయం మన అందరికీ తెలిసిందే. లక్ష్మణరావు గారు, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. అక్కడ ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అలాగే అచ్చెన్నాయుడు ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి ఉత్తరాంధ్రలో ప్రధానంగా పల్లా శ్రీనివాస్ కూడా ఉన్నారు. అట్లాంటి ఏదైతే పాత తరం నాయకులు ఉన్నారు, ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో కొత్త తరం నాయకులు కావాలనేసి కూడా టీడీపీ ఒక గాలం అయితే వేస్తుంది. మరి ఆ గాలానికి వైసీపీలో ఉన్నటువంటి ప్రధానంగా విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. మరి ఈ భేటీలో బొత్స సత్యనారాయణ చూస్తున్నాం. టీడీపీ వేసే గాలానికి ఈ ఇరువురు నాయకులు పడేటువంటి అవకాశం ఉందంటారా, లేకపోతే అలాంటిది ఏం లేదనుకోవచ్చా? సార్ అటువంటిది ఏం లేదండి, ఇవంత ఊహాగానాలే. ఏదైతే టీడీపీకి సంబంధించిన కొన్ని పత్రిక కానీ కొన్ని మీడియా ఛానల్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూల మీడియాలో ఇవన్నీ రాస్తూ ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు బొత్స సత్యనారాయణ గారు మాత్రం వైఎస్ఆర్ పార్టీని వీడి వెళ్ళరు. ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఆయన అనుభవం ఆయనకు తెలుసు ఏంటనేది. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన వ్యక్తిగత విషయం, ఆయన టీడీపీలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, లేదంటే జనసేన పార్టీలోకి వెళ్తారా, ఎందుకంటే ఆయన మా పార్టీలో లేరు కాబట్టి ఆయన వ్యక్తిగత విషయం, ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ బొత్స సత్యనారాయణ గారు మా పార్టీలో ఉన్నారు, మా పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎవరు అంత పెద్ద నాయకత్వం వహించగలరు అనుకుంటే బొత్స సత్యనారాయణ గారు అని నిర్మోహటం లేకుండా మనం చెప్పొచ్చు. సో అటువంటి బాధ్యతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. రేపొద్దున మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బొత్స సత్యనారాయణ గారిని మరి కొన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పి మీరు ఇది తీసుకెళ్ళండి అనే విషయాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అనుభవం కావాలి పార్టీకి. ఆయన ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుభవాన్ని రంగరించి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో అధికారంలోకి రావడానికి ఒక బలమైనటువంటి కీలకమైనటువంటి నేత బొత్స సత్యనారాయణ గారు. ఆయన అనుభవాలు, ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం, ఆయనకున్నటువంటి చరిష్మా అంతా కూడా పార్టీకి ఉపయోగపడుతుంది అన్న విషయం సత్యబాబు గారికి తెలుసు, అలాగే మా అధ్యక్షుల వరకు కూడా తెలుసు. కాబట్టి ఆయనకి మరికొన్ని బాధ్యతలు అప్పగించి ఈ రాష్ట్రంలో మరి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు తిరిగి కూడా పార్టీని బలోపేతం చేయించడానికి మరికొన్ని బాధ్యతలు ఇస్తారని అయితే మరి సమాచారం ఉంది. ఖచ్చితంగా మరి ఆ రకంగా సత్యబాబు గారు వెళ్తారనే విషయం అయితే మాకు కూడా అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ కొన్ని ఊహాగానాలే. ఎదురుపడినప్పుడు ఖచ్చితంగా ఏ నాయకులైనా ఈ విధమైనటువంటి ఒక కర్టసీ ఉంటుంది, ఖచ్చితంగా మాట్లాడతారు, గౌరవపూర్వకమైనటువంటి సంభాషణ జరుగుతుంది. దాన్ని ఊహాగానాలుగా వేసుకోవడం అంటే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే మీరే అన్నారు కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నారు, కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అలాగే పల్లా ఆయన గాజువాక నుంచి ఆయన ఉన్నారని. మేమేమంటే వీళ్ళందరూ ఉండే సరే బొత్స సత్యనారాయణ గారి యొక్క చరిష్మా వేరు, బొత్స సత్యనారాయణ గారి యొక్క ఉన్నటువంటి క్యాపబిలిటీ అండ్ క్రెడిబిలిటీ వేరు, ఆయనకున్నటువంటి ఉన్నతమైన స్థానం రాజకీయాల్లో
వేరు. ఒక బీసీ నేతగా, ఒక సామాన్యుడిగా మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రస్థానం బొత్స సత్యనారాయణ గారిని ఈ రోజున చూస్తే ఎక్కడ చీపురుపల్లి, ఎక్కడ విజయనగరం, ఎక్కడ ఈ రోజున రాష్ట్రంలో ఒక రాష్ట్ర సీఎంగా అయ్యే ఒక స్థితికి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం కొనసాగిందంటే ఎంత క్రమశిక్షణ రాజకీయాలు చేశారు, ఎంత క్రమశిక్షణగా ఆయన రాజకీయం ఉంటుంది. అవతల జిల్లాలో అవనియండి, ఉత్తరాంధ్రలో అవనియండి, తన నియోజకవర్గంలో అవనియండి, ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక కలాపాలు జరగడానికి కానీ, ఎటువంటి ఇల్లీగల్ కాంటెక్స్ట్ జరగడానికి కానీ, లేదంటే ఎటువంటి క్రమశిక్షణ లేని పనులు జరగడానికి కానీ ఆయన ఒప్పుకోరు. కాబట్టి రైట్ లక్ష్మణ్ గారు, మీరు లైవ్ లో ఉండండి. అలాగే ఉంటది కాబట్టి ఏమని సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే అట్ హోమ్ కార్యక్రమంలో ఈ భేటీ సాధారణ పూర్వకంగానే, మర్యాద పూర్వకంగానే, గౌరవపూర్వకంగానే ఇప్పటికైతే ఈ భేటీ, మరి రాబోయే రోజుల్లో ఈ భేటీకి ఎటువంటి పరిణామాలకి తావు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు? సార్ మనోజ్ గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్టు టీడీపీలో ఎవరైనా బొత్స సత్యనారాయణ గారు వస్తారని ఫీల్ అవుతున్నారో అసలు నాకు అంత అగత్యం పట్టలేదండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఒక బీసీ నేతగా ఉత్తరాంధ్రలో ఎంతో దమ్మున్న నాయకుడు అయితే, అంతకు మించిన దమ్మున్న వాళ్ళు, అంతగా ఆయనతో సరితూగగలడం కాదు, అంతకన్నా ఎక్కువగా దమ్మున్నటువంటి నాయకులు మాకు ఉత్తరాంధ్రలో కింజరపు ఫ్యామిలీ ఉంది. పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇంకా ఇప్పుడు కిమిడి కళా వెంకటరావు గారు బొత్స గారి మీద గెలిచారు మన మంచి మెజారిటీతో. కిమిడి కళా వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా మా నాయకులు ఉన్నారు. ఇవాళ మేము ఇంకొక విషయం అండి, మా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారు ఒక బీసీ నేతను చేశాం కనుక మాకు బొత్స సత్యనారాయణ గారి గురించో, జగన్మోహన్ రెడ్డి గారి గురించో కంగారు పడాల్సిన అవసరమో, లేకపోతే వాళ్ళని మా పార్టీకి ఆహ్వానించాల్సినటువంటి కుతంత్రాలు చేసేటువంటి తత్వము మా యువ నాయకుడి దగ్గర కానీ, మా పార్టీ దగ్గర కానీ లేదు. ఇకపోతే విజయసాయి రెడ్డి గారు ఏ కోణంలో ఎందుకు బయటకు వచ్చారో వాళ్ళ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒక విషయం మాత్రం వాస్తవం అండి, జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతా భావంతో చాలా లోనయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఎవరిని నమ్మరు. తన సొంత తల్లినే పార్టీ అధ్యక్షులుగా తప్పించేసి శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా తనను ప్రకటించుకున్నటువంటి ఒక నియంతృత్వ పోగడలు భావన కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయన ఎవరి పట్ల ఏ క్షణం ఏ విధంగా వ్యవహరిస్తారో, దానికోసం ఏ చిన్న సన్నివేశాన్ని ఏ సాకుగా వాడుకుంటారో ఆ పార్టీ వాళ్ళకే తెలియాలి, లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళకే తెలియాలి. దానికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ మనం ఎట్ హోమ్ కార్యక్రమంలో లోకేష్ గారు, బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కూడా ఏంటంటే, ఒక గౌరవ మంత్రిగా లోకేష్ గారు శాసన మండలికి కూడా వెళ్ళి సమాధానం చెప్పే అవసరం ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో లోకేష్ గారు బొత్స గారి మీద పోరాడి సమాధానం చెప్పారు. అప్పుడు ప్రతిపక్షంలో కానీ, ఇప్పుడు అధికార పక్షంలో కానీ, రెండు చోట్ల కూడా. ఇప్పుడు ఈ రోజున లోకేష్ గారు, బొత్స గారు మనం ఎదురుపెట్టినప్పుడు ఎట్ హోమ్ కార్యక్రమంలో ఇరువురు పార్టీ నేతలుగా ఒక మర్యాద పూర్వకంగా, ఇప్పుడు మా లోకేష్ గారు స్వభావం ఎటువంటిదంటే, ఏ పార్టీ నాయకుడైనా తనకన్నా వయసులో పెద్దవారైనా చిన్నవారైనా ఆ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు నేర్పించిన సంస్కారంతో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, కుశల ప్రశ్నలు అడగటము, మన మనుషులు, మన రాష్ట్రం వాళ్ళు, మన వాళ్ళు అనేటువంటి ఒక భావజాలంతో ఆప్యాయతగా పలకరించడం అనేది మా లోకేష్ గారి నైజం. అలాంటి ఆప్యాయతతో పలకరించిన పలకరింపే కానీ ఒక బొత్స సత్యనారాయణ గారిని ఏదో డివేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ, అటువంటి దుస్థితి కానీ మాకు లేదు, మా పార్టీకి లేదు. ఉత్తరాంధ్రలో మాకు చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇవాళ మా పార్టీ అధ్యక్షులుగా బీసీ నాయకులు ఉన్నారు. కానీ మరి లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారు, మరి బొత్స సత్యనారాయణ గారిని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు గారు చేయగలరా? చేయలేరు. కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఆ పార్టీలో నాయకుడిని కానీ అభద్రతా భావం ఎక్కువగా ఉంది. అదే విధంగా వాళ్ళ శైలిలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా కోర్టుల దగ్గరకు వచ్చి నిరూపితాలు అవుతున్న టైంలో ఒక ఫ్రస్ట్రేషన్ లో ఆ పార్టీ ఉంది. ఒక పక్కనేమో 18 నెలలైనా కూడా 11 మంది శాసనసభ్యులు గెలిచి బాధ్యతాయుతంగా ఇప్పుడు రాష్ట్ర మొత్తం గురించి చర్చించగల వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు చర్చించడానికి కనీసం ఎమ్మెల్యే హోదాలో అయినా ఆ శాసనసభకి రాకుండా దౌర్భాగ్య స్థితిలో వైసీపీ పార్టీ ఉంది. మా లోక్సభ, మన శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు గారు మరి పెట్టినటువంటి నో వర్క్ నో విధానం కనుక ఒకవేళ అమలు జరిగితే ఓంప్రకాష్ పిల్ల గారి ద్వారా దేశవ్యాప్తంగా చర్చ జరిగి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, సభ్యత్వాలు ఉంటాయా పోతాయా, అన్ని రకాలుగా కూడా సంకట స్థితిలో, అభద్రతా భావంలో, ఒక పక్క 5 సంవత్సరాలు చేసిన పాపాలు, తప్పులు, ఎటువంటి సంస్కరణలు చేయకపోవటం, ఎటువంటి అభివృద్ధి చేయకపోవటం, ప్రజల్లో చీకొట్టేతనం, ఇవన్నీ వెంటాడుతున్నాయి. అభద్రతా భావంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధినేత, దాని నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలే కానీ మాకు ఎవరిని ట్రాప్ చేసి లాగాల్సిన అగత్యం లేదు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ
కార్యకర్తల శిక్షణతో కార్యకర్తల్ని తయారు చేసే ఫ్యాక్టరీ. రైట్ మా లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ నుంచి రైట్ సూర్యనారాయణ గారు, తయారైన లక్ష్మణ్ రావు గారు, చాలా పార్టీలు ఫైనల్ కన్క్లూడ్. నాయకత్వం వహిస్తున్నారు. లక్ష్మణ్ రావు గారు తెలుగుదేశం ఫైనల్ పార్టీలో కన్క్లూడ్. తయారైన కార్యకర్తలుగా చేరి నాయకులుగా తయారైన వాళ్ళు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేశారు. కేసీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కానీ. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్ఖానా. రైట్ రైట్ మొత్తానికి ఎక్కడి నుంచో రాజకీయాల్లో నాయకులు నెలకొన్నటువంటి ఊహించుకో ఏదైతే పరిణామాల్ని మనం చూస్తున్నాం, గవర్నర్ నిర్వహించినటువంటి అట్ హోమ్ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అక్కడికి చేరుకొని నారా లోకేష్తో కరచాలనం చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగానేసి భేటీ అయ్యారనేసి కూడా ఇరువురికి సంబంధించినటువంటి పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, డిబేట్లో పాల్గొన్నటువంటి ఇరువురు నాయకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి ఫైనల్గా ఈ భేటీ అనేది గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందనేసి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మణరావు చెప్తున్నారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఏమని సూర్యనారాయణ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. గతంలో కూడా ఇట్లాంటి పరిణామాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.